హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సారీ అండి, రోజుకో వీడియో పెడతానని పెట్టలేకపోతున్నాను. నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎడిట్ చేయలేదు. నిన్న కుంకుడుకాయ కోసం అరకు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మొత్తం జర్నీకే అయిపోయింది టైం అంతా. ఇంకా వీడియో కూడా ఎడిట్ చేయలేదని చెప్పి నేను కూడా అప్లోడ్ చేయడానికి కూడా కుదరలేదు నిన్న. సో కాబట్టి ఇవాళ అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో అన్నమాట. ఇంకా ఇంతకు ముందు వీడియోలో పెంకులు అవి తీశారు కదా, సో ఈ వీడియోలో వచ్చేసి పెంకులన్నీ తీసి కర్రలు అవి దిగ్గొట్టిన తర్వాత మళ్ళీ పెంకులు అయితే నేస్తున్నారు అనమాట. మొత్తం ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు ఈ పని కూడా. అసలు నేను అనుకున్నాను అంటే జస్ట్ మామూలు అవి పెంకులు ఇప్పేసి నెయ్యడమే అయితే ఒక్క రోజులో అయిపోద్దండి. కాకపోతే కర్రలన్నీ పుచ్చిపోయాయి కదా, సో ఆ పుచ్చిపోయిన కర్రలన్నీ తీసేసి మళ్ళీ కొత్త కర్రలు దిగ్గొట్టి చేయడం వల్ల 2 days కంప్లీట్గా పట్టేసింది అనమాట. 2 రోజులు పూర్తిగా విప్పి నేయడానికి 2 రోజులు పట్టింది. ఇంకా ఈ రోజు అయితే నేస్తున్నారు పెంకులు అనేవి. అంటే ఒక్కొక్కటిగా చూడండి పరుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంకా నేను వచ్చేసి వాళ్ళు పొద్దున్న తినడానికి అనేసి ఉప్మా అయితే చేస్తున్నాను. ఆల్రెడీ తాళం పెట్టేసుకున్నాను. ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఉప్మా రవ్వ తెప్పించాను. టిఫిన్ అయితే మళ్ళీ చాలా జనాలు ఉన్నారు ఇంటి దగ్గర చేసుకోవడానికి, ఇంకా టైం లేదు. అలా అని చెప్పి ఉప్మా అయితే ఫాస్ట్గా అయిపోద్ది కదా. ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను. దాంట్లోకి ఉత్తి ఉప్మా బాగోదు కదా అని మా అత్త వచ్చేసి మా చెట్టు దగ్గర పడిన టమాటాలు ఉన్నాయి కదా ఆ చేను దగ్గర, ఇంకా టమాటాలు అన్నీ కూడా ముందే కట్ చేసి ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా తాలింపు వచ్చేసి మా మిరపకాయలు వెల్లుల్లి ఇవన్నీ వేరేగా తాలింపు పెట్టి ఉంచేసింది. ఇంకా వచ్చేసి నేను మొత్తం కలిపి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇది కొంచెం చట్నీలా చేస్తే ఉప్మాతో తినేస్తారు కదా అనేసి. ఇంకా తాళం పెట్టేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత టీ కూడా ఇచ్చేసి ఇప్పుడు పార్సల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చేసి పంపించాలి. ఆ టైంలో మళ్ళీ ఎవరో ఒకరు ఖాళీ చూసుకొని వాళ్ళని పంపించాలన్నమాట. ఇంకా నేనైతే పార్సల్ చేస్తాను. రోజు ఇదొక పని. నైట్ అప్పుడు చేద్దామంటే అలసిపోయి ఉంటున్నాము, చేయడానికి కుదరట్లేదు. ఇంకా అలా అని చెప్పి మళ్ళీ మార్నింగే చేయాల్సి వస్తుంది పార్సల్స్ కూడా. ఇప్పుడు చేసి పంపించాలన్నమాట. ఇంకా ఫాస్ట్గా పార్సల్స్ అయితే చేసి పంపించేసాను అనమాట మా ఆయన చేత. ఇంకా మా ఆయన అయితే అవి పట్టుకుని పాడారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వంటకి అన్నీ రెడీ చేసుకోవాలి. వాళ్ళైతే మొత్తం చుట్టూరా వేసుకుంటూ వస్తున్నారనమాట. నేను చెప్తున్నాను పెంకులు కొంచెం ఒకదాని మీద ఒకటి లేదు, పక్కగా వచ్చేసింది అని. పక్కగా వచ్చేస్తే ఏమంటే వర్షం పడ్డప్పుడు ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాని నుండి వాటర్ వచ్చేస్తుంది అని చెప్తున్నాను. ఏం పర్లేదు, నేను పర్టిక్యులర్గా మా మరిది శివ అని చెప్తాను. నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు. అవి నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, ఎవరైనా గుర్తుపడితే పలకరిస్తారు. నన్ను ఎవరైనా గుర్తుపట్టారనుకో మాయ మురిసిపోతుంటాడు తెలుసా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పలకరించారనుకో, మీరు వీడియోస్ చేస్తుంటారు కదా అని, అది ఎలా ఉంటది, బాగా ఉంటది హ్యాపీగా. సెలబ్రిటీస్ అయిపోతావు ఇప్పుడు. మంచిదే కదా. మన వాళ్ళే మనల్ని అభిమానించారు, అలాంటిది ముక్కుమొహం తెలియని వాళ్ళు అభిమానిస్తున్నారంటే అది అదృష్టంలా ఫీల్ అవ్వాలి తెలుసా. అక్కడ పెట్టేస్తావా? పెట్టండి.
గది ఇలా వీడియో 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 గది ఇలా అయిపోయింది. ఇదంతా శుభ్రం చేసుకోవడానికి తల ప్రాణం తోకొస్తుంది. బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. నిన్న కూడా చికెన్ వండాను. బిర్యానీ అయితే ఎసరు మరుగుతుంది అనమాట. తాలింపు పెట్టేసాను. సో ఇది పని చేసే వాళ్ళ కోసమే వండుతున్నాను. మాకైతే వండకపోదు. అసలు హెల్త్ కూడా బాగోలేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు లెఫ్ట్ లెగ్ టై ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఈ ప్లేస్ ప్లస్ జాయింట్ అదైతే విపరీతంగా పెయిన్ వస్తుంది అనమాట. ఇంతకు ముందు లాస్యని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వచ్చింది. ఎంత టార్చరో అసలు ఆ పెయిన్ చెప్పాలంటే. మోస్ట్లీ మన వీడియోస్ లేడీసే చూస్తారు కాబట్టి చెప్తున్నాను ఓపెన్కి. నేను బాత్రూమ్కి వెళ్ళి కూర్చోడానికి కూడా మా అమ్మాయి నన్ను చెయ్యి ఇలా పట్టుకొని ఇలా కింద కూర్చోబెట్టేదన్నమాట. అంత పెయిన్, అంత ఇబ్బంది పడ్డాను ఆ టైంలో. సేమ్ పెయిన్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఒకవేళ ఈ పని కనుక లేకుండా ఉంటే ఫుల్గా రెస్ట్ తీసుకునేదాన్ని. ఎండ బయట మామూలుగా అనేది. ఇప్పుడు కానీ అక్కడ ఉండేది అనుకోండి, నేను ఉడికిపోతాను ఫస్ట్ ఈ వీటికన్నా ముందు. అలా అని చెప్పి దీంట్లో బేగా అవ్వదు. కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎండ చాలా ఎండ వస్తుంది ఈరోజు. అన్నీ ఇక్కడ వండేస్తున్నాము. ఎంత టైం పడుతుందో. టైం 12 అయిపోతుంది. వీడియో ఎడిట్ చేసుకుంటూ ఒక పక్క వీడియో తీసుకున్నాను. వీడియో తీయని టైంలో ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసిన తర్వాత కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ వీడియో, కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ వీడియో అలా చేస్తున్నాను అన్నమాట. వంటగదంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు మొత్తం వంట అయినాక మొత్తం క్లీన్ చేయాలి. ఆల్రెడీ పొద్దున్న గ్యాస్ స్టవ్ అది కడిగాను కానీ చూడండి ఎలా అవుతుంది. ఇది ఇన్స్టెంట్ బిర్యానీ అనమాట. అమ్మ ఆహారం అనేసి ఇలా ఉంటుంది. 50 రూపీస్ ప్యాకెట్. దీంట్లో ఆల్రెడీ రైస్లోనే మసాలాలన్నీ మిక్స్ చేస్తుంటారు. మనం డైరెక్ట్గా వెజిటేబుల్స్తో కలిపి కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బిర్యానీ. దీని వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోలో క్లియర్గా చూపి పెడతాను. కొంచెం ఆయిల్ ఎక్కువ, ఆయిల్ కాదు కొవ్వు ఉంటుంది కదా, అది ఎక్కువ అయిపోయింది. ఆయిల్ అయితే తక్కువగానే వేసాను కానీ ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఉడకాలి, చాలా టైం పడుతుంది. ఇంకా చికెన్ బిర్యానీ అయితే అవుతుందన్నమాట. చికెన్ అయితే అయిపోయింది. ఇంకా భోజనం టైం అయింది కాబట్టి ఇక్కడ లోపల కూర్చుంటారనేసి ఇంకొంచెం బురదగా మట్టిగా ఉంది. ఇంకా అలా అని చెప్పి కొంచెం తడిగుడ్డ అయితే ఎడుతున్నాను. లాస్ట్ అయితే స్కూల్ నుండి వచ్చేసింది. వాళ్ళ నాన్నెళ్ళి తీసుకొచ్చారనమాట. మార్నింగ్ 7:30 కల్లా తీసుకెళ్ళిపోవాలి. హాఫ్ డే స్కూల్ కాబట్టి. సో ఎర్లీ మార్నింగే లెగాల్సి వస్తుంది. ఇంతకు ముందు అయితే 8:30 కొంచెం పడుకోవడానికైనా వీలు ఉండేది. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే తనకు మార్నింగ్ తినడానికి ఏదో ఒకటి చేసి మళ్ళీ రెడీ చేసి 7:30 కల్లా పంపించాలి కదా. ఇంకా ఆ టైం కూడా సరిపోవట్లేదు. దాంతోపాటు ఇంటి పని వల్ల బాగా అలసిపోయి అసలు లెగాలనిపించకపోయినా లెగవాల్సి వస్తుంది. ఇంకా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా భోజనాలు పెట్టేశాను. భోజనం పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా వంట అంతా ఇంట్లోనే చేశాను కాబట్టి ఇల్లంతా గందరగోళంగా ఉందని చెప్పాను కదా. ఇంకా మొత్తం గ్యాస్ అది మళ్ళీ క్లీన్ చేసుకొని అదంతా తుడిచేసి కడిగేసి మళ్ళీ మాప్ అయితే ఎట్టుకుంటున్నాను. వంటగది లోపల కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నా బయట మట్టి పని కాబట్టి మొత్తం ధూళి మట్టి లోపలే ఇంకా అయిపోతుంది. రోజు క్లీన్ చేస్తున్నాను కానీ అస్సలు బాగుండట్లేదు అనమాట. ఇంకా అలా అని చెప్పి వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ
ఫ్రీ అయ్యాను వాళ్ళు తిన్న తర్వాత. ఇంకా మా అత్త వచ్చేసి గిన్నెలు అవి తోమేసింది అనమాట. ఇంకా నేను వచ్చేసి ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను శుభ్రంగా. ఏంటి కొప్పు పెంకులు ఇంకా మొత్తంగా ఇల్లంతా పెంకులైతే నేయడం అయిపోయింది. కానీ ఎడ్జ్లు ఉంటాయి కదా 4 పక్కల, అక్కడ వచ్చేసి కుప్ప పెంకులు వేయాలన్నమాట. అవి నార్మల్గా వేయడానికి అవ్వదు. సో కాబట్టి ఫస్ట్ మట్టితో మొత్తంగా ఒక లైన్ మొత్తం గోడలాగా పరిచి దాని మీద పెంకులు వేసి అతికించాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మట్టి అయితే రెడీ, అదే మట్టి చేస్తున్నారు. సాయానికైతే మా మరిది వాళ్ళు ఇద్దరు వచ్చారు, అలాగే ఇంకో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చాము. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కలిపి మొత్తానికైతే ఈ పని అయితే అవుతుందన్నమాట. మట్టితో అయితే ఈ సైడ్ చూస్తున్నారు కదా, చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి పర్టికులర్గా ఈ సైడ్ నుండి వేస్తున్నారు కదా, ఆ పెంకుల కోసం మట్టి అయితే వేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఈరోజు అయితే ఈ పని అవుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి, ఎందుకంటే తర్వాత నుండి నా అసలైన పని ఉందన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ చేసే పని అంతా నాదే. సో ఇల్లు మొత్తం ఎక్కడెక్కడైతే మొత్తం డ్యామేజ్ అయిపోయిందో, కన్నాలు అయిపోయి మట్టి ముద్దలు అవన్నీ పడిపోయినాయి కదా, అవన్నీ ఎత్తి నీట్గా గోడలన్నీ అలకాలి మళ్ళీ ఫస్ట్ నుంచి. సో నెక్స్ట్ పని నాదే కాబట్టి నెక్స్ట్ వీడియోస్ ఇల్లంతా శుభ్రంగా ఎలా చేసుకున్నాను, ఎంత బాగా చేసుకున్నాను అనేది వస్తుంది. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వద్దు. నాకు నచ్చినట్టుగా, నాకు కావాల్సినట్టుగా అయితే ఇల్లు అయితే రెడీ చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్